ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసి ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి సాయంకాలం రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ వాక్కులను తండ్రి ప్రభువా మరి క్లుప్తంగా ధ్యానించడానికి తండ్రి ప్రభువా నీ ఆత్మ సహాయ నడిపింపును మాకు తండ్రి ప్రభువా మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రం. బయట వీక్షించడానికి సిద్ధపడిన బిడ్డలకు కూడా నీ ఆత్మ సహాయ నడిపింపును మీరు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ యోబు పలుకుతున్నటువంటి మాటలలో ఒక మాట ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే, మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని సెలవిస్తున్నాడు. అంటే దేవునికిని మనుష్యునికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ యోబు గారు. కాబట్టి ఇక్కడ యోబు గారికి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు లేరు అని చెప్తున్నాడంటే, నాకు తిండి పెట్టేవారు కానీ, నాకు బట్టిచ్చేవారు కానీ, నా కష్టంలో నన్ను ఆదుకునేటటువంటి వారు కానీ, నా ఆపదలో నుంచి బయటికి ఇచ్చేవారు కానీ అని ఇప్పుడు ఇక్కడ చెప్పట్లేదు. ప్రారంభంలో చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు ఇక్కడ ఈయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, పైన చెప్పేశాడుగా, నన్ను నిర్దోషినిగా ఆయన ఎంచాడు, నన్ను దోషిగానే చూస్తూ ఉన్నాడు, సో దోషిగానే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాడు అని ఇవన్నీ కూడా చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయనకు నా మీద ఉన్నటువంటి కోపమే కావచ్చు, లేకపోతే నేను చేసినటువంటి తప్పుకు ఆయన నాకు ఈ పరిస్థితి కలగచేసినటువంటి దానికి ఆయన నా మీద నుండి కోపము చల్లార్చబడటానికి ఎవరైనా ఒకరు మధ్యవర్తి ఉంటే బాగుండు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అతనికి ఏం తెలుసు యోబు గారికి అనంటే, దేవుడు మధ్యవర్తి అనేటటువంటి ఎవరినో ఒకరిని ఉంచుతాడు అనే విషయాన్ని తెలుసు అతనికి. కాబట్టి నరులకు మనుషులకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తినే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ప్రవక్తలు అన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వారికి అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అని పేరు పెట్టాడు. ఇది మనం ఇంతకు ముందు కూడా మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్పిన విధముగా పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు ఆయన కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగా నియమించాడు అనేటటువంటిది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును జ్ఞాపకం చేసినట్లయితే, మధ్యవర్తి లేడు అన్నందుకు ఎవరు మధ్యవర్తులు అనేటటువంటిది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో నీకు, నాకు, మనకు దేవునికి మధ్యలో ఈ మధ్యవర్తులు ఉండాలి. ఇక్కడ చెప్పినటువంటి విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమ అభివృద్ధి చెందుటకును. ఎందుకంటే ఈయన క్షేమం లేదన్నాడు కదా, యోబు కూడా నేను క్షేమము లేకుండానే నా దినములన్నీ గడిపేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మరి ఇప్పుడు, ఆ యొక్క క్షేమము అభివృద్ధి అనగా ఈ యొక్క దేహము దేవుంది కనుక, ఈ శరీరం దేవుంది కనుక ఇది క్షేమము ప్లస్ అభివృద్ధి కలగాలి అంటే అవి చెందుటకు ఆయన ఏం చేస్తున్నాడు? మూడవది పరిచర్య ధర్మము జరుగుటకును. 3 చెప్తున్నాడు. ఒకటి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, రెండవది క్రీస్తు యొక్క శరీరము అనేటటువంటి ఇది క్షేమము అభివృద్ధి చెందాలి, అంతేకాకుండా పరిచర్య యొక్క ధర్మము కూడా జరగాలి. ఈ 3 జరగటానికి ఆయన మధ్యవర్తులను పెట్టాడు. ఎవరు ఆ మధ్యవర్తులు అని అంటే, ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. కాబట్టి ఈయనకు లేరు అని చెప్తున్నాడు, యోబు గారికి లేరు. అలాగే ఇప్పుడు మీరు దావీదు గారు పాపం చేసిన తర్వాత దావీదు పాపము ఒప్పుకోవటానికి గల కారణం ఎవరు అంటే, దావీదు నేను పాపము చేశాను, ఆ పాపమునకు దేవుడు భయంకరమైనటువంటి శిక్ష నాకు విధించబోతూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు? మధ్యవర్తి ద్వారా తెలుసుకున్నాడు.
ఆ మధ్యవర్తే ప్రవక్త. ఆ ప్రవక్త పేరే నాతాను. అలాగే దావీదు కంటే ముందు సౌలు ఉన్నాడు. ఆ సౌలుకు కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు. అతనికి కూడా మధ్యవర్తిని పెట్టాడు. అతడు కూడా ప్రవక్తనే. అతని పేరు సమూయేలు గారు. అయితే సమూయేలు గారు అనేటటువంటి ప్రవక్తను మధ్యవర్తిగా సౌలుకు దేవుడు ఉంచితే అతడు తప్పును ఒప్పుకుంటాడు, తప్పును సరిదిద్దుకుంటాడు అనే అవకాశాన్ని ఆ మధ్యవర్తి ద్వారా ఇస్తే ఆ మధ్యవర్తి యొక్క మాటలను నిర్లక్ష్యం చేశాడు. ఆ ప్రవక్త యొక్క మాటను అశ్రద్ధ చేశాడు. దానికి భయంకరమైనటువంటి మూల్యాన్ని తనంతట తాను చెల్లించుకున్నాడు. సో ఇలా మీరు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మీరు ఎవరినైనా మీరు చూడండి, వారు మార్చబడటానికి గల కారణము మధ్యవర్తులే. అందుకే ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మధ్యవర్తిగా వచ్చాడు. ఆయనకును మనకును మధ్యలో ఆయన సమాధానమును ఏర్పాటు చేయటానికి వచ్చాడు. అందుకే ఆయన మధ్యవర్తిగా ఉండి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడని కూడా చెప్పాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన తనకిష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడేటటువంటి వారి కొరకు చేసిన ప్రార్థన, తన శిష్యుల కొరకు చేసినటువంటి ప్రార్థన. తండ్రి, నీ యొద్ద నేనున్నప్పుడు నాకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమ వీరికి దయచేయుము అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయంలో. నేను మధ్యవర్తిగా ఉండి నువ్వు వారికి ఏ మాటలు ఇవ్వమన్నావో నేను వారికి ఆ మాటలను ఇచ్చి ఉన్నాను అని కూడా చెప్తాడు. ఆ 17వ అధ్యాయం మొత్తం కూడా ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన. సో ఆ మధ్యవర్తి అయినటువంటి ఆ సువార్తికుడు, ఆ కాపరి, ఆ ఉపదేశకుడు నీకున్నాడా? నీకుంటే సౌలులాగా అశ్రద్ధ చేస్తున్నావా? లేదా దావీదులాగా శ్రద్ధగా విని తప్పును సరిదిద్దుకుంటున్నావా? అది నీకే వదిలేస్తూ ఉన్నాడు. నీకు దేవుడు ఇచ్చాడు, సువార్థికులను ఇచ్చాడు, కాపరులను ఇచ్చాడు, ఉపదేశకులను ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే సౌలులాగానే ప్రవర్తిస్తూ వారి జీవితాలను పతనములకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. లేకపోతే అది ప్రాబ్లం లేదు. ఇక్కడ యోబుకు లేదు అని చెప్తున్నాడు, నాకు లేరు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు నీకున్నారు, ఆ రోజు దావీదుకున్నారు, ఆ రోజు సౌలుకున్నారు, ఉపయోగించుకోలేదు. అలాగే కృత నిబంధనలోనికి వస్తే ఆయన సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా. ఆ పౌలుగా మార్చబడినటువంటి సౌలుకు కూడా ఆయన మధ్యవర్తి ఉంచాడు. ఆ మధ్యవర్తి పేరు అననీయ. అనేటటువంటి సువార్థికుని ద్వారానే కదా సౌలు పౌలుగా మార్చబడటానికి ఆయన మొట్టమొదటి పునాది వేసింది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో. అంతెందుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు నపుంసకుడుకు ప్రతి విశ్రాంతి దినమున ఆలయానికి వెళ్ళటం అలవాటు. ఆలయానికి వెళుతున్నాడు, వస్తూ ఉన్నాడు. కానీ అతడు మారు మనసు పొందటానికి అతడు ఏం పాపం చేశాడో తెలియచేయబడటం లేదు. ఆ పాపంలో నుంచి బయటికి ఎలా రావాలో అతనికి మందిరంలో తెలియచేయబడటం లేదు. అయినా ఆసక్తి చేత ఆయన తిరిగి ప్రయాణమై వస్తూ ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు మధ్యవర్తిని పెట్టలేదా? ఆ మధ్యవర్తి సువార్థికుడు కాదా? ఆ సువార్థికుని పేరు ఫిలిప్పు కాదా? ఆ ఫిలిప్పు ఆ నపుంసకుడు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రథము ఎక్కి అతనికి ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలను అతనికి జ్ఞాపకం చేసినప్పుడు అతడు వెంటనే దారి ప్రక్కన ఉన్నటువంటి నీళ్లలోనే పాపమును ఒప్పుకొని పాపములు విడిచిపెట్టి ప్రాయశ్చిత్తమైనటువంటి ఉతక స్నానము అనేటటువంటి బాప్తిస్మమును తీసుకోలేదా? మరి ఇలాంటి మధ్యవర్తులు నీకు ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలు అక్కర్లు తీర్చబడటానికి ప్రార్థన చేసేటటువంటి మధ్యవర్తులు కాదు కావాల్సింది. అక్కడ రాశాడు ప్రవక్తలు అని రాశాడు, అపోస్తలులు అని రాశాడు. వీరు ప్రార్థన మాత్రమే చేసేవాళ్ళు కాదు, వీరు ముందు హెచ్చరించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు. అందుకే సౌలు కొరకు సౌలు అంటున్నాడు సమూయేలుతో, దేవుడు నన్ను క్షమించులాగున నువ్వే ప్రార్థన చెయ్యి అంటున్నాడు, నువ్వే మొరపెట్టు అంటున్నాడు. నువ్వు మొరపెడితే నీ ప్రార్థన దేవుడు వింటాడు, తద్వారా నేను చేసినటువంటి తప్పును దేవుడు క్షమిస్తాడు అని సౌలు ప్రవక్తకు చెప్తూ ఉన్నాడు సమూయేలుకు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో 15వ అధ్యాయంలో అప్పుడే అన్నాడు, నువ్వు సౌలు కొరకు ప్రార్థన చేయొద్దు, సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేసినా మొరపెట్టినా నేను వినను.
నేను ఎవరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తే వింటానంటే పాపమును విడిచిపెట్టాలని ఆశపడేటటువంటి వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే వింటాను. కానీ తెలిసి తెలిసి పాపము చేస్తూ ఉంటే వారు చేసిన ప్రార్థనను వినను, వారి కొరకు ఎవరు చేసిన ప్రార్థనను కూడా నేను వినను అని ఆ రోజు నుంచే ఆయన అది పెట్టుకున్నటువంటి పద్ధతి, దేవుడు పెట్టుకున్నటువంటి పద్ధతి, దేవుడు పెట్టుకున్నటువంటి కట్టడం. కాబట్టి మధ్యవర్తులు అనేటటువంటి వారు ఎందుకున్నారు అని అంటే, మనము ఏమి తప్పు చేస్తున్నామో చూపించడానికి ఉన్నారు. ఆ తప్పు చూపించినప్పుడు ఆ తప్పును మనంతట మనమే సరి చేసుకోవాలి. మనంతట మనమే సరి చేసుకున్న తర్వాత దేవుణ్ణి అడగాలి, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు, నేను మరలా ఇక తప్పు చెయ్యను అని దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకోవాలి. దావీదు గారిలాగా, క్రొత్త నిబంధనలో సౌలు లాగా. ఆ విధమైనటువంటి జీవితమును మనం కొనసాగించుకుంటే ఈ మధ్యవర్తులు నీకు పెట్టినందుకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఎక్కువ సువార్థికులు నీకు దేవుడిచ్చినందుకు దేవుడు సంతోషిస్తాడు, నీ జీవితము బాగుపడుతుంది. కాపర్లు ఇచ్చాడు, బాగుపడుతుంది. అలాగే ఉపదేశకులను ఇచ్చాడు, బాగుపడుతుంది. మనం ఎంత చెప్పినా మన ఇష్ట ప్రకారంగా మన తప్పర్థాలు చేసుకుంటూ, తప్పు నిర్ణయాలను తీసుకుంటూ, మన జీవితాలను పతనం చేసుకుంటూ, ఇతర జీవితాలను పతనం చేసుకుంటూ, మంచిగా సంతోషంగా ఉన్నటువంటి వాతావరణాన్ని, సంతోషంగా ఉన్నటువంటి జీవితాన్ని ఎందుకు చేజేతులా పాడు చేసుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. మీ మధ్యవర్తులను నేను ఉంచాను. మీ పంచాయతీలు తీర్చడానికి కాదు మధ్యవర్తులను ఉంచింది. పంచాయతీ పెట్టుకుంటే పంచాయతీలు తీర్చడానికి ఆయన మధ్యవర్తులను పెట్టలేదు. పాపములో నుంచి బయటికి రావడానికి ఆయన మధ్యవర్తులు అంటే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఈ విషయం. అందుకే మరలా మనం ఎట్లాగో ముందు వస్తాం. 37వ అధ్యాయం 33వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ 14వ వచనం నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ చెప్తాడు, ఒక వ్యక్తి పాపముతో చనిపోవటానికి మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ మరణ పడక మీద అతడు పాతాళములోనికి వెళ్ళి అక్కడ నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండానట్లు దేవుడు కొందరిని మధ్యవర్తులుగా ఉంచుతాడు అని చెప్తున్నాడు. అంటే చివరి క్షణములో కూడా, చనిపోయే ముందు కూడా ఒక మధ్యవర్తిని పెట్టి ఆ మధ్యవర్తి ద్వారా అతడు చేసినటువంటి పాపమును జ్ఞాపకం చేసి అతడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని చనిపోయేటట్టుగా లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టేటట్టుగా చేస్తాడు. సో ఆ చివరి క్షణములో కూడా అతడు పాపక్షమాపణ పొందుకునే అవకాశాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. సో చివరి క్షణములో కూడా పాపక్షమాపణ ఉంది కదా అని నువ్వు చివరి క్షణము వరకు నేను పాపం చేస్తాను, చివరి క్షణములో నేను క్షమాపణ పొందుకుంటాను అని అంటే అది జరిగే పని కాదు. అది తెలియనటువంటి వారికి ఆ చివరి క్షణం వరకు తీసుకెళ్తాడు. కానీ నీకు ఆల్రెడీ తెలిసినటువంటి వారికి చివరి క్షణం దాకా తీసుకెళ్ళాడు, తెలియనటువంటి వారికి చివరి క్షణం వరకు తీసుకెళ్తాడు. అలా మన సహవాసంలో ఎంతోమంది వృద్ధులు వారు తెలియక చేసినటువంటి దానికి వారిని చివరి క్షణము దాకా తీసుకెళ్ళి, వారికి తెలియదు కనుక ఆ చివరి క్షణములో వారికి మధ్యవర్తుల ద్వారా వారికి తెలియచేసి తద్వారా వారు క్షమాపణ కోరుకుని తద్వారా వారు నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా నిత్య జీవమునకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని వారికి కలుగచేస్తాడు. అదే అవకాశాన్ని వాక్యం తెలిసిన నీకు కలుగచేస్తాడు అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే వారికి మధ్యవర్తులు లేరు, వారికి చివరి క్షణంలో మధ్యవర్తులు ఇచ్చారు. కానీ నీకు మధ్యవర్తులు ఉన్నారు, నీకు ఉపదేశకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, సంఘం ఉంది, నీకు అన్ని తెలియచేసేటటువంటి విషయాలు ఉన్నారు. తెలియచేసినా కూడా నీ ఇష్ట ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ నిర్ణయాల చొప్పున నువ్వు కార్యాలను చేస్తాననుకుంటే సిద్ధంగా ఉండండి. సౌలు లాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి. ఇలా యోబులాగా పతనమైపోతూ, యోబు ప్రారంభంలో ఏ విధమైన భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఆయన దిగజారిపోతూ ఉన్నటువంటి సమయంలో తిరిగి చివరిలో దేవుడు అతన్ని దర్శించాడు. కానీ నీకు అవకాశము లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మనకు మధ్యవర్తిగా వారిలో ఉండి మన తప్పులను మనకు చూపిస్తున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి పేతురులో ఉండి, ఫిలిప్పులో ఉండి, అననీయాలో ఉండి ఏ విధముగానైతే దేవునికి పాపులకు మధ్యవర్తిగా ఉండి వారందరినీ విశ్వాసులుగా పరిశుద్ధులుగా చేశాడు, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఎవరో ఒకరి ద్వారా నీ కొరకు ప్రార్థన చేయటమే కాదు, ఎవరో ఒకరి ద్వారా నీ తప్పును సరిదిద్దుకోమని చెప్తాడు. ఆ తప్పును సరిదిద్దుకుంటేనే మన జీవితంలో బాగుపడతాము, చాలా బాగుపడేటటువంటి ఆ పరిస్థితిలోనికి మనం వెళ్తాం. ఆ విధముగా ఆయన రహస్య రాకడలో మనమందరం కూడా ఎత్తబడాలంటే అన్నీ ఉన్న నీకు
మధ్యవర్తి అనేటటువంటి సువార్థికుడు, కాపరి, ఉపదేశకుడు కూడా ఉండాలి. ఉన్నవాడు నీకు తెలియచేస్తున్నప్పుడు ఆ తెలియచేసే దాని ప్రకారంగా మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. ఆ విధమైనటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ కలిగచేయును కాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించి కాచి కాపాడి సంరక్షించినందుకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన తండ్రి ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథములో మధ్యవర్తులైనటువంటి ప్రవక్తలను, అపోస్తలులను, నాయన తండ్రి ప్రభా, స్వార్థికులను, కాపరులను, ఉపదేశకులను ఉంచి వారి ద్వారా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మలో ప్రతి వ్యక్తిని నీ యొక్క సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా మార్చుకుని తండ్రి ప్రభా క్షేమాభివృద్ధిని కలుగచేసి పరిచర్య ధర్మమును నెరవేర్చుకున్న దేవుడు. అందుకే కొర్నేలి కుటుంబములో తండ్రి ప్రభా, కొర్నేలి కుటుంబం అంతా కూడా నీ యందు భయభక్తులు కలిగే కుటుంబం అయినప్పటికీ కూడా, బహుధర్మము చేసే కుటుంబం అయినప్పటికీ, ప్రార్థన పరులైనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా మధ్యవర్తి అయినటువంటి పేతురు ఆ కుటుంబానికి కావాలని ఆ పేతురునే తండ్రి ప్రభా మధ్యవర్తిగా నాయన నేను ఏర్పాటు చేశాను కనుక నువ్వు ఇంటికి పిలిపించుకోమని ఆయన దేవదూతల ద్వారా కొర్నేలి గారికి చెప్పినప్పుడు కొర్నేలి గారు మధ్యవర్తిగా నీవు నిర్ణయించినటువంటి పేతురు గారిని పిలిపించుకొని, ఇదిగో దేవదూత నీ మాటలు వినుమని చెప్పాడు, నువ్వు ఏం మాట్లాడుతావో ఆ మాటలను వినుమని చెప్పారు కనుక దేవుడు నీతో మాట్లాడాలనుకున్న మాటలన్నిటినీ కూడా నాకు వినిపించు అని కొర్నేలి అన్నాడు. అందుకొరకే మేమందరము కూడా ఇక్కడ కూడుకొని ఉన్నామని సెలవిచ్చున్నాడు. కాబట్టి వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని రాయించావు తండ్రి. ఆ విధమైనటువంటి అవకాశం ఈరోజు నాకు మాకందరికీ నువ్వు కలగచేసావు. కానీ చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అశ్రద్ధ చేస్తూ దాన్ని తండ్రి ప్రభ నిర్లక్ష్య స్వభావంతో ఇంకా తండ్రి ప్రభ నీ రహస్య రాకడలో తండ్రి ప్రభ ఏ విధంగానైతే లోతు దినాల్లో ఉన్నట్టు ఉంటాయని చెప్పావో, నోహావు దినాలలో ఉన్నట్టు ఉంటాయని సెలవిచ్చావో తండ్రి ప్రభ, ఆ విధముగా తండ్రి ప్రభ పెళ్లిళ్ళని, పేరంటాలని తండ్రి ప్రభ ఇల్లు నిర్మించుకోవాలని తండ్రి ప్రభ ఈ విధమైనటువంటి లోకభయ సంబంధమైనటువంటి సుఖభోగాల మీద పడి తండ్రి ప్రభ వాటికి ప్రాధాన్యత ఇస్తూ వాటికి సమయాన్ని వెచ్చిస్తూ తండ్రి ప్రభ నీ సువార్తకు తండ్రి ప్రభ నీ యొక్క ఉపదేశమునకు తండ్రి ప్రభ సమయాన్ని ఇవ్వక బ్రతుకుతున్నటువంటి ఈ దినాలలో తండ్రి ప్రభ మరొకసారి తండ్రి ప్రభ అందరినీ కూడా తండ్రి ప్రభ మీరు క్షమించి ఇక మీదట నాయన తండ్రి ప్రభ నాయన తప్పులు సరిదిద్దుకొని మరలా తప్పులు చేయకూడనట్టు జాగ్రత్త పడేటటువంటి ఆ మహాభాగ్యాన్ని మాకందరికీ మీరు కలిగచేసినందుకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మా మూర్ఖ స్వభావంతో ఆయన మంచిగా ఉన్నటువంటి మా బ్రతుకులను, మా ఆరోగ్యాలను తండ్రి ప్రభ, మా ఆత్మీయ జీవితాన్ని మా చేజేతుల తండ్రి ప్రభ మూర్ఖ స్వభావంతో పాడు చేసుకోకూడనట్టు తండ్రి ప్రభ నీ ఆత్మ జ్ఞానమును, వివేకమును తండ్రి ప్రభ అనుగ్రహించి ఉన్నావు కనుక దాన్ని సరైన విధముగా సరైనటువంటి పద్ధతిలో సమయానుకూలంగా తండ్రి ప్రభ ఉపయోగించుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. ఆయన పెద్దవాళ్ళమైనటువంటి మేము ఏది తిన్నా తండ్రి ప్రభ దాన్ని తండ్రి ప్రభ మేము దాన్ని సరిదిద్దుకోగలము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభ. ఈ రోజున తండ్రి ప్రభ మీరు దీనిదాసుడికి తండ్రి ప్రభ మీరుండి ప్రతి ఇన్ఫెక్షన్ మీరు దూరపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ప్రభ మీరు దూరపరిచి చిన్న బిడ్డల్ని కూడా తండ్రి ప్రభ మీరు కంటికి రెప్పలా కాపాడుకొని ఉన్నటువంటి ప్రతి ఇన్ఫెక్షన్ని కూడా మీరు దూరపరిచి మంచి తండ్రి ప్రభ ఆరోగ్యాలతో తండ్రి ప్రభ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభ జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. ఆయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. అదేవిధంగా వివాహము జరిగి గర్భముల కొరకు తండ్రి ప్రభ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని, అదేవిధంగా వివాహములు ఏర్పాటు చేయబడి వివాహాలు జరగడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డల్ని, ఆయన ఇల్లు కోల్పోయి బాధపడుతున్నటువంటి బిడ్డలకు తండ్రి ప్రభ ఇళ్లను దయచేయండి తండ్రి ప్రభ. ఏ విధముగా తండ్రి ప్రభ ఈ లోక సంబంధమైనటువంటి ఏ అవసరత అక్కర్లతో ఉన్నప్పటికీ వాటిని తీరుస్తూనే అసలైనటువంటి నీ యొక్క అవసరత తండ్రి ప్రభ తీర్చబడే విధముగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రి అతి వినయంగా బ్రతిమాలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక ప్రేమ కృప అన్యోన్య సహవాసము సమాధానము సకల దీవెనల ఆశీర్వాదములు మనకును కుటుంబస్తులకు పిల్లలకు వారి భవిష్యత్తులకు ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితములకు లైవ్లో వీక్షించినటువంటి వీళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నిడయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులంతా కోటి నాశనం. తండ్రి నీ కార్యము నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.